రామానుజదయా పాత్రం జ్ఞాన వైరాగ్య భూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంత దేశికం. జయ జయ శ్రీదర్శన శ్రీమతే నిగమాంత మహాదేశికాయ నమః. వేదాంత దేశికుల ఉపదేశములు వింటూ ఈరోజు వేదాంత దేశికుల యొక్క గ్రంథం నుంచి, వారి చరిత్ర నుంచి మనకు చక్కని ఒక ఉపదేశం. అంటే ఔదార్యం అనేది చాలా ముఖ్యం. ఔదార్యం అంటే రెండు విధముగా మనం అనుకోవచ్చు. ఉదారంగా ధనం మనం ఖర్చు చేయడం అని ఒకటి, ఇంకొకటి ఎవరైనా ఎదుటి వాడు తప్పు చేస్తే వాడిని మన్నించడం అనేది కూడా ఔదార్యం. మనతో ఎవరు పోటీ పెట్టుకుంటారో వాళ్ళని కూడా మనం మన్నించి వాళ్ళ దగ్గర ఓడిపోయినట్టు ఉండడం, వినయంగా ఉండడం అనేది కూడా ఒక ఔదార్యం. వారి చరిత్ర నుంచి ఒక మంచి ఘటన అది మనం ఇప్పుడు చూడబోతున్నాం. శ్రీరంగంలో అడిగే మనవాళ్ళ నాయనార్ అనే ఒక మహాపండితుడు ఉండేవారట. వారు సంస్కృతంలో గొప్ప కవి. వేదాంత దేశికుల దగ్గర వారు పోటీకి వచ్చారట, పోటీ పెట్టుకున్నారు. రెండు మహాకవులు పోటీ పెట్టుకుంటే మంచి విషయం మనకు వస్తుంది కదా అని రసికులు కూడా అనుకున్నారు, భాగవతోత్తములు కూడా. కానీ వేదాంత దేశికుల వారికి ఈ పోటీలో అని కొద్ది కూడా వారికి అభిప్రాయం అనేది లేదు. స్పర్ధ విప్లవ విప్రలంబ పదవి వైదేశికా దేశికాహ అని వారే ఆ కారణాన్ని గురు పరంపర ప్రభావంలో మనకు అందిస్తున్నారు. అంటే మన పూర్వాచార్యులు ఎల్లప్పుడూ పోటీకి వెళ్ళరు. ఒకవేళ తప్పనిసరిగా అలా పోటీ చేయాల్సి వస్తే గౌరవించవలసిన ఒక వృద్ధులను, ఒక పండితులని పోటీలో జయిస్తే అది కూడా మన ఆత్మగుణములకు భంగము రావచ్చు కదా, గర్వం రావచ్చేమో అని పోటీ దగ్గర వారు వెళ్ళరట. పోటీ విషయానికే వెళ్ళరు, పోటీ పెట్టుకోరు. విప్రంబ తేన నిర్జిత్య అనే ఒక శ్లోకంలో మన మహర్షులు కూడా ఈ అభిప్రాయాన్ని మనకు తెలియజేస్తున్నారు. అందుకనే వేదాంత దేశికులు ఆ పోటీకి వెళ్ళడానికి సమ్మతించలేదు. ఆ సమయంలో భగవత్ సంకల్పం ఏదో విధముగా వారు ఒక అభిప్రాయాన్ని మార్చి ఈ పోటీకి ఒప్పుకున్నారు. భాగవతుల ఒక ఆగ్రహం వల్ల ఈ పోటీకి ఒప్పుకున్నారు. పోటీ ఏ విషయంలో? అడిగే మనవాళ్ళ నాయన ఆ కవి, ఆ పండితులు పెరుమాళ్ళ ఒక పాదం, రంగనాథ ఒక పాదములు పైన ఒక 1000 శ్లోకం రాసి ఒకే రాత్రిలో రాసి సుప్రభాతంలో మరటి రోజు రంగనాథుడు సన్నిధికి తీసుకొని రావాలి అని, అలాగే వేదాంత దేశికులు కూడా ఒకే రాత్రిలో 1000 శ్లోకాలు రాయగలుగుతారా అనే పోటీ. అప్పుడు గోష్ఠిలో షఠారి సాధించారట రంగనాథ స్వామి సన్నిధిలో. అప్పుడు వేదాంత దేశికులకు మనస్సులో ఇలా అనుకున్నారు, ఈ షఠారి ఆజ్ఞేయమో అని. షఠారి అనే రంగనాథ పాదుకా విషయముగా 1000 శ్లోకాలు రాస్తాను అని సంకల్పించుకొని వేదాంత దేశికులు కూడా భాగవతులకు ఆగ్రహానికి ఒప్పుకొని ఆ నియమాన్ని భగవత్ నియమనంగా స్వీకరించారు. ఆయన కూడా అనుకున్నారు, మా నాయన పాదములు గురించి రాయడం కన్నా ఈ పాదుకల గురించి రాయడం కష్టము చాలా అని వారు కూడా తక్షణమే ఆ పోటీకి ఆ రోజే ఒప్పుకున్నారట. ఇరువురు కూడా పెరుమాళ్ళని సేవించుకొని ఇంటికి తిరిగి రాక రాత్రిలో నాయనార్ పదకమల సహస్రం అనే చక్కని శ్లోకాలతో బద్ధించిన ఒక స్తోత్రాన్ని ప్రారంభించారు, ఒక స్తుతిని. వేదాంత దేశికులు కూడా పాదుకా సహస్రం అనే ఒక చక్కని స్తుతిని ప్రారంభించారు. ఒకే రాత్రిలో 1000 శ్లోకాలు రాయడం అంటే సాధారణ విషయమా? వేదాంత దేశికులు అవతార పురుషులు కావున పూర్తి చేశారు. మరటి రోజు సుప్రభాతంలో రంగనాథ సన్నిధిలో సభ ముఖముగా వేదాంత దేశికులు ఈ పాదుకా సహస్రాన్ని విజ్ఞాపనం చేశారు. నాయనారు కూడా తన పదకమల సంవత్సరం అనే ఆ ఒక స్తుతిని సమర్పించారు. కానీ తాను ఓడిపోయినట్టు ఒప్పుకున్నారు. 1000 శ్లోకాలు రాయలేకపోయాను ఒప్పుకున్నారు.
తల వంచుకొని ఉండగా ఆ సమయంలో సాధారణ మనుషుల నేను జయించాను కదా, నా దగ్గర పోటీ వచ్చావా అని అనుకోకుండా తన ఒక ఉదార గుణంలో ఒక చక్కని శ్లోకాన్ని వేదాంత దేశికులు నాయనారిని గొప్పగా పొగడారట. వారు ఆశుకవి వేదాంత దేశికులు. అందుకని ఆ సమయంలో ఆ నాయనాన్ని గొప్పగా స్తుతించి రాయడం అనేది గొప్ప విషయం. ఆ శ్లోకానికి అర్థం, ఒక పంది ఎన్నో పిల్లలు కంటుంది, కానీ ఒక ఏనుగు ఎన్నో సంవత్సరం తర్వాత గర్భం తర్వాత ఒకే ఒక ఏనుగుని కనుకుతుంది. కావున అటువంటి చరిత్రాన్ని ఏనుగుననే చాలా గొప్పగా రాజులు గొప్పగా ప్రశంసగా మాట్లాడతారండి అన్నారట. అంటే ఈ శ్లోకంలో అన్యోక్తి అనుప్రాసం అని ఎన్నో అలంకారముతో చక్కగా వారు ఒకే క్షణంలో దాన్ని రచించారు. ఈ శ్లోకం మూలంగా వేదాంత దేశికుల యొక్క ఆ వినయం, ఆ ఒక ఔదార్యం చక్కగా బయటపడింది. సభలో ఉండే వాళ్ళకి వేదాంత మంచి కవి అని మాత్రం కాకుండా ఎంత గొప్ప వైష్ణవుడు అని తెలుసుకొని ఇంకా వారి కీర్తిని గొప్పగా ప్రశంసించారట. పెరుకత్ వేండం పని అని ఒక నీతి నిదర్శనంగా ఎంత చదివితే అంత వినయం ఎక్కువ ఉంటుంది అని దానికి ఉదాహరణంగా ఉన్నారు వేదాంత దేశికులు. తన దగ్గర ఓడిపోయిన వారే అని వారిని చులకంగా చూడకుండా నోరారా వారిని కీర్తించారట. వేదాంత దేశికులు ఏమన్నారు, ఎన్ని రాశారనేది ముఖ్యం కాదండి, ఎంత చక్కగా రాశారు అనేది విషయం. క్వాంటిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, క్వాలిటీ అంటాం కదా, అది అన్నారంట. మీరు ఎంత గొప్ప శ్లోకం, ఎంత చక్కని అలంకారంతో మీరు రచించారండి అని ప్రశంసించారన్న సభలో. ఆ శ్లోకం ఏమిటండి? ఇదే శ్లోకం. సూతే సూకర యువతి సూక శతమత్యంత దుర్భకం ఝటితి కరిణి చిరే నసూతే సకల మహీపాల లాళితం కళవం. ఈ శ్లోకంలో తాను రచించిన శ్లోకాన్ని పందికి పుట్టిన పిల్లలుగా పోలించి నాయన రచించిన స్తోత్రాన్ని చక్కగా గజగర్భముగా గజమే అని ప్రశంసించుట, స్తుతించుట అనేది వారి ఎంత గొప్పతనం, ఔదార్యం చూడండి. వారి యొక్క వినయం మనకు తెలియజేస్తున్నా. చక్కగా పాతకాశంలో ప్రతి ఒక్క శ్లోకము కూడా గజగర్భంలా గజంలానే ఉంటాయి, సింహంలా ఉంటాయి ఒక్కొక్క శ్లోకం. అంత ఒక కవితా సామర్థ్యం, కవితా రసం. ఆ రసములో వారి యొక్క స్తుతి సంచరిస్తుంది. అయినా కూడా ఆ ఔదార్యం చూడండి. తాను ఒక నాయనారికి తల వంచి, మహాభాగవతులు కదా, ఆ వినయాన్ని తెలియజేస్తున్నాను శ్లోకంలో. అంటే మనకు పాఠం ఏమిటి? మనం జయించినప్పుడు గర్వము రాకూడదు. గర్వం రావడం అనేది సాధారణమైన ఒక మనుషులకు ఒక స్వభావం. చూసావా నేను ఎలా చేశానంటాం మనం సామాన్య మనుషులు. కానీ ఈయన విద్వాంసులు, పండితులు, జ్ఞాని, వైరాగ్య భూషణం కావున ఆ సమయంలో ఇంక వినయం ఎక్కువ అవుతుంది. జయించినప్పుడు అహంకారం రాకుండా వినయం ఎక్కువ అవుతుందట. దాన్ని చూపిస్తున్నారు మనకు. సాధారణ మనుషులకు చూస్తే అయ్యో వీడు ఎంత చక్కగా 1000 శ్లోకాలు రాశాడు, వీడికి గొప్పతనం మంచిదే కదా, తగును అన్నా ఆ పాదుకాదాసును 1000 శ్లోకాలు ఒక పైకి ఉండని ఈ ఒక శ్లోకములో ఎన్ని అర్థములు, ఎన్ని అలంకారములు జ్వలిస్తున్నాయి అనే నాయనాన్ని ప్రశంసించిన ఈ స్తోత్రం, ఈ శ్లోకమే చాలు అని అక్కడ ఉండే రసికులు ఈ శ్లోకాన్ని మరి వేదాంత దేశికులను చక్కగా ప్రశంసించారట, స్తుతించారట. ఆ శ్లోకం ఈరోజు కూడా మనకు అందుబాటులో ఉన్నది. వైభవ ప్రకాశిక అనే గ్రంథంలో మన ఒక భాగ్యం ఈ ఒక శ్లోకములో ఈ ఒకే ఘటనలో మనం 4 నీతులు తెలుసుకుంటున్నాం. ఒకటి, ఎన్నో స్తుతులు రాయడమో ఎన్నో కవిత రచించడం ముఖ్యము కాదు. చక్కగా అందముగా భగవత్పరముగా భాగవతపరముగా ఒక శ్లోకమైన రచించడమే ముఖ్యము అని మనకు తెలియజేస్తున్నారు వేదాంత దేశికులు. రెండవ విషయం, వేదాంత దేశికులే వారిని ప్రశంసించారంటే వారు ఎంత గొప్ప కవిగా ఉండాలి ఆ నాయన. ఆ విషయం మనం
కొద్దిగా గుర్తు చేసుకోవాలి. కానీ మన దురదృష్టం ఆ పథకమరవసరం అనే ఆ గ్రంథంలో ఉండే శ్లోకాలు మనకు దొరకలేదు. అయితే మనం ఏం చేయాలి? మనం ద్వేషం లేకుండా అన్ని గ్రంథాలని శ్రమపడి అయినా కాపాడాలి అనే ఒక నిధి మనకు తెలియజేస్తున్నాం. మూడవది, గొప్పగా ఉండడం పెద్ద విషయం కాదు, పండితుడిగా ఉండడం పెద్ద విషయం కాదు, కానీ వినయంతో ఉండడం గొప్పది. ఆ ఒక జ్ఞానము మరి వినయము రెండు కలిసినప్పుడు ఒకదాన్ని ఇంకో గుణము అలంకరిస్తుంది అని మనకు వేదాంత చూపిస్తున్నారు తన చరిత్రలో. అంటే వారి వినయం వల్ల వారి గొప్పతనం ఇంకా పెరిగిందే కానీ తక్కువ లేదు. నాలుగో విషయం, పోటీ అనేది ఎల్లప్పుడూ పెట్టుకోకూడదు. కానీ ఒకవేళ ఈ ఘటనలో మనం చూసినట్టు పోటీ వస్తే ఎవరు ఓడిపోతారో వారిని గౌరవించడం మనం నేర్చుకోవాలి. వారిని చులకంగా చూడకూడదు, భాగవతారం చేయకూడదు, వారి మనసు కష్టపడకూడదు అనే విషయాన్ని వారికి తెలియజేస్తున్నారు. కావున మనస వాచ కర్మణ వేదాంత దేశులు చూపించిన ఈ ఒక వినయం, ఈ ఒక జ్ఞానం, ఈ ఒక వైరాగ్య మార్గాన్ని మనము అవలంబించి వారి ఒక ఆశీర్వచనాన్ని పొందాలని ప్రార్థిస్తూ శ్రీమతే శ్రీ నిగమాంత మహాదేశికాయ నమః. कवितार्किक सिंहाय कल्याण गुणशालिने श्रीमते वेंकटेशाय वेदांत गुरवे नमः.